నారాయణం. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రతిరోజు భగవద్గీతలోని శ్లోకాలు నేర్చుకుందంలో భాగంగా 3వ అధ్యాయం కర్మయోగం నుండి 1వ శ్లోకం నుండి 5వ శ్లోకం వరకు శ్లోకాలు అర్థాలు నేర్చుకుందాం. మనందరం కలిసి భగవద్గీత పఠిద్దాం అనుకునేవారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అథ తృతీయోధ్యాయః కర్మయోగః. కర్మయోగం గురించి అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు చెప్తున్న సమాధానాలు. మొదటి శ్లోకం. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. 1వ శ్లోకానికి అర్థం. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, కేశవ, నీ అభిప్రాయం బట్టి కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన ఈ యుద్ధ కార్యమునందు నన్నేలా నియోగించుచున్నావు. 2వ శ్లోకం. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. 2వ శ్లోకానికి అర్థం. కలగా పులగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేయుచున్నావు, కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయంగా తెలుపుము అని అర్జునుడు శ్రీకృష్ణుని అడగగా శ్రీకృష్ణుడు చెబుతున్న శ్లోకాలు అర్థాలు. 3వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. 3వ శ్లోకానికి అర్థం. శ్రీ భగవానుడు పలికెను, ఓ అనగా అర్జున, ఈ లోకమున 2 నిష్టలు కలవని ఇంతకు ముందే చెప్పియుంటిని. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా నిష్ట కలుగును. 4వ శ్లోకం. నా కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాత్ ఏవ సిద్ధిం సమధిగచ్చతి. 4వ శ్లోకానికి అర్థం. మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యం అనగా యోగా నిష్టా సిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను ఛేదించినంత మాత్రాన సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతడు పొందజాలడు. 5వ శ్లోకం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. 5వ శ్లోకానికి అర్థం. ఏ మనుష్యుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రము కూడా కర్మను ఆచరింపకుండట ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకు తావులేదు. ఏలనగా మనుషులందరూ ప్రకృతి జనితమైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసియే ఉండును అని అర్జునుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు చెప్తున్న సమాధాన శ్లోకాలు. మనందరం కలిసి భగవద్గీత పఠిద్దాం అనుకునేవారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.